హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పెనుమని టీచర్స్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి మంచి ప్రీమియం 3 BHK స్టాండర్డ్ లోన్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. ఈ టోటల్ 4 ఫ్లోర్స్ అండి. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ అయితే ఫస్ట్ ఫ్లోర్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఒక్కసారి చూద్దామండి. ఈ ఫ్లోర్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ మొత్తం క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ఇల్లు అయితే స్టేర్ కేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ వచ్చిందండి. సన్ రైజ్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. అలాగే మనకి ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుందండి. సిట్అవుట్ ఏరియా వస్తుంది, స్పేషియస్ సిట్అవుట్ వస్తుందండి. ఇదంతా కూడా మీరు గమనించవచ్చు. అలాగే మనకి గ్లాస్ రైలింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా WPVC మెటీరియల్ వాడి డిజైన్ చేసి చేయించారు. మళ్ళీ ఈ చుట్టూ కూడా చూడండి, బయట వాల్కి అయితే టైల్స్ ఫిట్ చేశారండి. చుట్టూ వాల్ టైల్స్ అయితే కంప్లీట్గా ఫిట్ చేశారు, సింహద్వారం చుట్టూ కూడా. అలాగే ఇక్కడ మనం ఫ్లాట్ విషయానికి వస్తే ఈ బయట కూడా మనకి వాస్తుపరంగా ఉత్తరం ఫేసింగ్ సైడ్ కూడా ఒక సంద్ అనేది ప్రొవైడ్ చేశారండి. చాలా మంచి నీట్ డిజైన్తో చేయించిన డోర్ అండి ఇది. అలాగే మీరు గమనించండి, ఈ ఉత్తరం ఫేసింగ్ సైడ్ కూడా మనకు సందు ప్రొవైడ్ చేశారు. అలాగే వాష్ ఏరియా అది కూడా చివరిగా వచ్చింది, మీరు అది కూడా గమనించవచ్చు ఒకసారి. అలాగే ఇక్కడ కూడా ఈ సందు కూడా WPVC మెటీరియల్ యూజ్ చేసి మొత్తం సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడంతా కూడా ఇదిగోండి వాష్ ఏరియా అంతా కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంక ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వెళ్దామండి. ఫ్లాట్ లోపలంతా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చిందండి. మీరు గమనించవచ్చు, చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి, మంచి డిజైన్ అయితే చేయించారు. చుట్టూ LED డ్రాపింగ్ అయితే మొత్తం ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, చాలా మంచి డిజైన్ చేయించారు. ఈ వుడెన్ మెటీరియల్ యూస్ చేసి చేయించిన డిజైన్ అంతా కూడా, క్రావింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్లాట్కి మంచి అందం వచ్చింది. అలాగే టీవీ వాల్ యూనిట్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, కంప్లీట్ టీవీ వాల్ యూనిట్ వచ్చింది. అలాగే మన షో పీసెస్ ఏదైనా డిస్ప్లే చేసుకోవడానికి మంచి డిస్ప్లే యూనిట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ LED లైట్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి ఉత్తరం ఫేసింగ్ కూడా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ ఉత్తరం ఫేసింగ్ కూడా డబల్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా మనకి చక్కగా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. 6x4 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మనం కిచెను, డైనింగ్ ఏరియా, బెడ్రూమ్స్, పూజ గది అన్ని 1 by 1 చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒకసారి ఫస్ట్ మీకు పూజ గది చూపిస్తున్నానండి. పూజ గది చూడండి, మంచి డిజైన్ చేయించారు, గ్లాస్ డోర్స్ ఇచ్చారు. అలాగే లోపల కూడా వర్క్ జరుగుతుందండి. పూజా మందిరం కూడా చూడండి, చాలా స్పేషియస్గా చక్కగా వచ్చింది. పూజ గది కూడా పెద్ద పూజ గది అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. ఇదంతా కూడా కిచెన్ వచ్చింది, సెమీ మోడల్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. మంచి మెటీరియల్ యూజ్ చేసి చేయించారండి. మీరు కిచెన్ అంతా కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేప్పటికి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ మెటీరియల్ అంతా కూడా యాక్రిలిక్ విత్ అల్యూమినియం డోర్స్ అయితే ఫిట్ చేయించారండి. పైన కూడా మీరు చూడొచ్చు, స్టోరేజ్ స్పేస్ చక్కగా ప్రొవైడ్ చేశారు. అలాగే కిచెన్ చుట్టూ కూడా వాల్ టైల్స్ అనేవి చక్కగా ఇచ్చేసారండి. కంప్లీట్ పై వరకు వాల్ టైల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్ చూద్దామండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వచ్చింది, స్పేషియస్ డైనింగ్ ఏరియా వచ్చిందండి. అలాగే ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వాష్ ఏరియా అయితే ఇక్కడ కూడా వచ్చిందండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది, ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, టైల్స్ ప్లస్ సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బయట వచ్చింది వాష్ ఏరియా, ఇక్కడ కూడా వచ్చింది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాషింగ్ మిషన్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ చక్కగా ఇచ్చారండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. చక్కగా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ చాలా మంచిగా చేయించారండి. పుల్ డోర్స్ అవి ఇచ్చారు.
చక్కగా స్పేషియస్ కబోర్డ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన మాస్టర్ బెడ్రూమ్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చండి. ఎల్ఈడి లైటింగ్ అంతా చక్కగా సీలింగ్ లైట్స్ అన్ని ప్రొవైడ్ చేసి చేయించారు. అలాగే ఇక్కడికి వచ్చేపాటికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ విత్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. గుమ్మాలు వచ్చేపాటికి లోపల శానిటరీ ఫిట్టింగ్స్ అయితే జాగ్వార్ యూజ్ చేశారండి. పంపులు అవి అయితే జాగ్వార్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి చక్కగా మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీరు గమనించవచ్చు, వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్లో పైన అయితే ఫుల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం కిటికీలు అవి కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అది ఇచ్చారండి. మిర్రర్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ అది గమనించవచ్చు మీరు. సెకండ్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూంలో కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేసి ఉంచారు. నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. థర్డ్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇది గెస్ట్ బెడ్రూము లేదా పేరెంట్స్ బెడ్రూము. కబోర్డ్ వర్క్ కూడా చాలా మంచి ఫైన్ ఫినిషింగ్ వచ్చే కబోర్డ్స్ అయితే చేయించారండి. థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సీలింగ్ వర్క్ లైటింగ్ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదండి, ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి. అలాగే బాగా డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే సిటీకి బాగా అప్రోచ్ అవ్వడానికి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఇది. సో చాలా మంది ఈ సైడ్ కన్స్ట్రక్షన్స్కి మొగ్గు చూపుతున్నారు. కొనడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగా జరగడంతో పాటు మంచి కన్స్ట్రక్షన్స్, మంచి ఇంటీరియర్ వర్క్స్తో జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ ఫ్లాట్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత మంచి ఫ్లాట్ సిటీలో అయితే కోట్లలో చెప్తూ ఉంటారు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఇది టోటల్ 2350 SFT వస్తుందండి. టోటల్ ప్లింత్ 1780 SFT వస్తుంది. యూడిఎస్ 65 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,15,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ కబోర్డ్ వర్క్స్ అన్ని చేయించి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఎమ్యూనిటీస్ వచ్చేప్పటికి లిఫ్ట్ ఇస్తున్నారు, జనరేటర్ ఉంది, సీసీ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్ కూడా. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి ఫ్రెండ్స్. మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి కంపల్సరీగా మార్కెటింగ్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒకసారి అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.